మీరు సీరియస్ గా రీసేల్ ఫ్లాట్స్ కోసం చూస్తున్నారా? అది కూడా వెరిఫైడ్ అండ్ జెన్యూన్ ప్రాపర్టీ అండి. ఎక్కడ కాదు, ప్రైమ్ లొకేషన్ లో ఉంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, కర్మన్ ఘాట్ అయితే చాలా ప్రైమ్ లొకేషన్. అటువంటి ప్రైమ్ లొకేషన్ లో చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే మనకి ఫ్లాట్ అనేది తీసుకొచ్చారు. లొకేషన్ చూసుకుంటున్నట్లయితే కర్మన్ ఘాట్ క్రాంతినగర్ బస్ స్టాప్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే మెయిన్ రోడ్ నుంచి మనకి సెకండ్ బిట్ లోనే వస్తుంది. సో వీళ్ళ దగ్గర ఓన్లీ రీసేల్ ఫ్లాట్ ఒకటి మాత్రమే ఉందండి. వీళ్ళ దగ్గర ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేస్తున్నారంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో రీసేల్ ఫ్లాట్స్ కానీ న్యూ ఫ్లాట్స్ కానీ అన్ని కూడా దొరుకుతాయి. ఆలస్యం చేసుకోకుండా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న రోడ్ చూసుకుంటే 40 ఫీట్ రోడ్, బయట కూడా పార్కింగ్ కి చాలా అద్భుతంగా స్పేస్ అనేది ఇచ్చారండి. అండ్ కింద మనకి ఇక్కడ సెల్లార్ లో ఇచ్చారు చూడండి మనకి పార్కింగ్ ఏరియా అనేది. ఇప్పుడు పైకి వెళ్ళి మనం ఫ్లాట్ చూసుకుందాం. ఇప్పుడైతే మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాం చూడండి. పార్కింగ్ ఏరియా చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ మనకి పవర్ బ్యాకప్, జనరేటర్, అలాగే మనకి ట్రాన్స్ఫార్మర్, సెక్యూరిటీ రూమ్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ తో ఇస్తున్నారండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ సైడ్ మనకి వెహికల్స్ చేసుకోనికి పార్కింగ్ స్పేస్ ఉంది. ఆలస్యం చేసుకోకుండా పైకి వెళ్దాం పదండి. సో ఫైనల్గా అయితే మనం ఫ్లాట్ దగ్గరికి వచ్చేసామండి. ఇంకా ఆలస్యం చేసుకోకుండా ఇది చూసుకుంటున్నట్లయితే మనకి వెస్ట్ ఫేసింగ్ 1330 SFT వస్తుంది. అలాగే అన్డివైడెడ్ షేడ్ కూడా చూసుకుంటే 39 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారండి. చాలా బాగుంది. సో ఆలస్యం చేసుకోకుండా ఇప్పుడు చూసుకుంటే మెయిన్ డోర్ కూడా మనకి చాలా క్వాలిటీది పెట్టారు. అండ్ హైట్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి. మళ్ళీ చెప్తున్నా, ఇదైతే మనకి రీసేల్ ఫ్లాట్ ప్రైమ్ లొకేషన్ లో చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఇది మనకు హాల్ ఏరియా. ఇక్కడ చూసుకోండి, సోఫా అవన్నీ పెట్టి ఉంది చూడండి. సో మనకి వీళ్ళ దగ్గర జెన్యూన్ ప్రాపర్టీస్ ఉంటే రీసేల్ ఫ్లాట్స్ కానీ న్యూ ఫ్లాట్స్ కానీ చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తారు. సో మనకి అపార్ట్మెంట్ ఎదురుకు 40 ఫీట్ రోడ్ వస్తుందండి. సో ప్రెసెంట్ ఓన్లీ ఒక్క ఫ్లాట్ మాత్రమే ఉంది. అండ్ 100% వాస్తు వెరిఫైడ్ ప్రాపర్టీ అండి. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు, వాష్ బేసిన్ ఇచ్చారు. అలాగే పైన ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి మనకి కబోర్డ్ కూడా చేశారు. సో వీళ్ళు మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు. అంతేకాదు వీళ్ళు మనకి వార్డ్రోబ్స్ కూడా చేసి ఇస్తున్నారు చూడండి ఇక్కడ. సో వార్డ్రోబ్స్ మొత్తం చేసి ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. బెడ్రూమ్ కూడా చూస్తున్నారా ఎంత స్పేషియస్ గా ఉంది కదా. ఇది 3 BHK ప్రాపర్టీ అండి. అండ్ మనకి 80% బ్యాంక్ లోన్ వస్తుంది. బెడ్రూమ్ కి ఆపోజిట్ లో మనకి కిచెన్ వస్తుంది. అంతకన్నా ముందు ఇదంతా మనకి డైనింగ్ ఏరియా. సో చూస్తున్నారు కదా, డైనింగ్ ఏరియా ఎంత స్పేషియస్ గా ఉంది. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉందండి. ప్రెసెంట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉన్నాయని వాళ్ళు లాక్ వేసుకున్నారు. అలాగే ఈ డైనింగ్ ఏరియాలో మనకి వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియాకి సంబంధించిన సామాన్లు పెట్టుకోవడానికి మనకి ఇక్కడ చూడండి కబోర్డ్స్ కూడా చేసి పెట్టారు. సో ఇప్పుడు మనం కిచెన్ ఏరియాలోకి వెళ్దాం రండి. సో ఇక్కడ కిచెన్ ఏరియా చూడండి అసలు ఎంత బాగుంది. వార్డ్రోబ్స్ కూడా కలర్ఫుల్ గా ఉన్నాయండి, చాలా బాగా చేశారు. సింక్ ఇక్కడ ఈజీగా 2 to 3 మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు. సో కిచెన్ లోనే మనకి పూజా రూమ్ అనేది ఇచ్చారు. సో పూజా రూమ్ కి కూడా మనకి డెకరేషన్ బాగా చేశారు. లైటింగ్స్ కూడా ఇచ్చారండి, చాలా బాగుంది. దీంట్లో కూడా వార్డ్రోబ్స్ చేశారు, సెల్ఫ్స్ చేశారు. సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో. అలా అంతేకాదు కిచెన్ ఏరియాకి ఆనుకొని మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చారు, అది చూద్దాం. సో ఇక్కడ చూడండి కిచెన్ ఏరియాకి ఆనుకొని మనకి ఇక్కడ యూటిలిటీ ఏరియా ఇచ్చారు. సో ఇక్కడ లైక్ మనకి వాషింగ్ మిషన్ అవన్నీ ఏమైనా పెట్టుకోనికి వస్తుంది. పీజియన్స్ రాకుండా మనకి నెట్ కూడా చేసి ఇచ్చారు. సో ఇప్పుడు మనం అనదర్ బెడ్రూమ్ చూద్దాం. ఇప్పుడు మనకి కిచెన్ కి ఆనుకొని ఇంకొక బెడ్రూమ్ ఉందండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ బెడ్రూమ్ లో కూడా మనకి పైన మనకి సెల్ఫ్స్ అనేటువంటి వార్డ్రోబ్స్ లాగా చేసి ఇచ్చారు. అండ్ ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ ఉంది. ఈ బెడ్రూమ్ కి ఆనుకొని మనకి బాల్కనీ ఏరియా ఇచ్చారు. సో దీంట్లో మనకి పీజే నెట్ అనేది చేశారు. సో ఇక్కడ నుంచి ఓవరాల్ గా వ్యూ అనేది కనిపిస్తుంది. సో ఇలాంటి వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ రీజనబుల్ ప్రైస్ లో ఫ్లాట్ అనేది ఇస్తున్నారండి. సో ఫ్లాట్ మొత్తం చూసారు కదా, మన అందరికీ తెలిసే ఉంటుంది 300 నెంబర్ బస్ ఎక్కినామంటే ఆరాంఘర్ నుంచి డైరెక్ట్ ఈ బస్ స్టాప్ కి దిగొచ్చు. సో మనకి లొకేషన్ కూడా చాలా మంచి ప్రైమ్ లొకేషన్. ఇటువంటి ప్రైమ్ లొకేషన్ లో ఇంత రీజనబుల్ ప్రైస్ లో 3 BHK ఫ్లాట్ అనేది ఇస్తున్నారు. అయితే దీంట్లో మనకి అన్డివైడెడ్ షేర్ అయితే 39 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారండి. స్కూల్స్ నుంచి హాస్పిటల్స్ వరకు, షాపింగ్ మాల్స్, మనకి థియేటర్ వరకు అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి. సో గైస్ ఇటువంటి రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు. ఆ ప్రైస్ ఏంటో తెలుసుకుందామా? ఆ ప్రైస్ తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క లైక్ నాకు చాలా విలువైనది. అలాగే మనం 10K కి నియర్ బై ఉన్నాం కాబట్టి ప్లీజ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. అయితే దీని ప్రైస్ చూసుకుంటున్నట్లయితే మనకి 65 lakhs అంటున్నారండి. విత్ ఆల్ ఎమ్యూనిటీస్ తో సహా అంటున్నారు, ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్. మరి ఆలస్యం చేసుకోకుండా స్క్రీన్ మీద నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే మీకు చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది. అండ్ ఈ 65 lakhs అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదంటే నెగోషియబుల్ అంట. ఫర్ మోర్ డీటెయిల్స్ స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.